పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము ధ్యానించుకోబోయే ముందు మనమందరము తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు పరమతండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున తండ్రి, నీ సన్నిధిలో మేమందరము ఏకీభవించి నీ వాక్కును ధ్యానించబోతూ ఉండగా మా మధ్యకు రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇర్మియా ప్రవక్త ద్వారా నీవు సెలవిచ్చిన మాటలను మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. తండ్రి, మా జీవితంలో నీవు దాచి ఉంచిన ఆశీర్వాదాలను, మేలులను మేమెందుకు అందుకోలేకపోతున్నామో ఈరోజు నీ వాక్యము ద్వారా మాకు బయలుపరచండి. అయ్యా, మా అతిక్రమములు నీ కృపకు మాకు మధ్య అడ్డుగోడగా మారకుండా మా హృదయాలను నీ వాక్యముతో కడిగి పవిత్రపరచండి. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడమని వేడుకొనిచున్నాం. మా మనోనేత్రాలు వెలిగించండి. విత్తబడే వాక్యము వ్యర్థము కాకుండా మాలో మారు మనసును, నూతన ఉత్తేజాన్ని కలుగజేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, వాక్యము బోధిస్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మబలముతో నింపండి. మేమందరము నీ మేలులను పొందుకునే యోగ్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మా రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాట ఇది. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అన్న వచనము ప్రకారము చాలాసార్లు ప్రియులారా, మన జీవితాల్లో మనకొక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, భక్తిగానే ఉంటున్నాను, అయినా నా జీవితంలో అనుకున్న కార్యాలు ఎందుకు జరగడం లేదు? దేవుడు వాగ్దానము చేసిన మేలులు నా దరి చేరడము లేదేంటి అని మనము బాధపడుతూ ఉంటాం. మనము దేవుని వైపు వేలు చూపిస్తూ, ప్రభువా, నీవు నాకెందుకు సహాయము చేయడము లేదు అని అడుగుతూ ఉంటాము. కానీ ప్రియులారా, ఈ వచనము ద్వారా దేవుడు మనకొక కఠినమైన సత్యాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నారు. సమస్య దేవుని వైపు లేదు, సమస్య అవరోధాల దగ్గర ఉంది. ప్రియులారా, దేవుడు ప్రకృతిని, మన జీవితాలను ఒక క్రమశిక్షణతో సృష్టించాడు. కాని మన దోషాలు ఆ క్రమాన్ని తలకిందులు చేస్తూ ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు వర్షంలా కురుస్తున్నా మన పాపాలు అనే గొడుగు మనల్ని ఆ మేలులతో తడవకుండా అడ్డుకుంటున్నాయి. ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చే అద్భుతమైన మేలులను మనము పొందుకోకుండా అడ్డుకుంటున్న ఆ దోషాలు ఏమిటి? ఆ క్రమాన్ని మనము తిరిగి ఎలా సరిచేసుకోవాలి అనే విషయాన్ని వాక్యము ద్వారా నేర్చుకుందాం. ప్రియులారా, మనం పడుతున్న బాధకు కారణాలు ఏమిటి అని చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఫలానా బాధ మన ఇంటిలోనో, మన ఒంటిలోనో, మన వ్యక్తిగత జీవితంలోనో ఏదో ఒక బాధ. ఏంటి దానికి కారణము? బాధకో, ఇబ్బందికో, ఇరుకుకో, కష్టానికో కారణాలు లేకపోలేదు. ప్రియులారా, కొంతమంది తాము తప్పులు చేసి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరి మీద వేస్తారు? దేవుని మీదనే వేస్తారు కదా. తాము తప్పు చేశారు, ఆ తప్పుకు ఫలితముగా తిప్పలు వచ్చాయి, ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవాలంటే మాట్లాడుకోకుండా మన మధ్యలో ఉన్నది దేవుడే కాబట్టి, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీదికి నెట్టివేసి, ఏం దేవుడో, ఇన్ని రోజులు మంచిగా నమ్ముకుంటే, ఇంతగా ప్రార్థన చేస్తే ఇన్ని
అర్పణలు ఇస్తే మమ్మల్ని పట్టించాడు, మమ్మల్ని ఇరికించాడు, మమ్మల్ని బాధకు గురిచేశాడు అని ఇలాగూ ఎన్నో చెప్పుకునే వ్యక్తులను, ఎన్నో రకాలుగా మాట్లాడుకునే వ్యక్తులను మనము చూస్తూ ఉంటాము. కాని ప్రియులారా, ప్రతి బాధకు కారణము ఎప్పుడైనా మనమే అయి ఉంటాము తప్ప దేవుడై ఉండడు అన్న సంగతిని ఈరోజు జ్ఞాపకము చేసుకుందాం. బాధ కలిగించే కారణాలేంటో చూద్దాం. ఇర్మియా గ్రంథముతో ప్రారంభిద్దాం. మొదటి విషయానికి వస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదివినట్లయితే, మీ దోషములు వట్టి క్రమమును తప్పించి మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఎవరు ఈ మాట చెప్తున్నారు అనంటే, ప్రియులారా, దైవ దాసుడైన ఇర్మియా గారు ఈ మాట ద్వారా మాట్లాడుతున్నారు. బాధకు కారణము ఏంటి అని మనము చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కటి మాటలు 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 25వ వచనములో అన్నాడు. మీ దోషములు వాటి క్రమాన్ని తప్పించేది ఏంటి అనంటే అక్రమమైన పనులు. దోషములు అంటే అక్రమమైన పనులు. ప్రియులారా, క్రమములో ఉన్న పనులు కాదు అని అర్థము. అది దేవుని వాక్యము సెలవిస్తున్న సత్యము. దోషములు అంటే అక్రమములు, చేయకూడని పనులు, క్రమము కాని పనులు చేసి క్రమాన్ని ఏమి చేస్తున్నాయి అనంటే తప్పించేస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. దేవుడు నీకైనా నాకైనా మనందరికీ ఒకే క్రమాన్ని పెట్టాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభులవారు మొట్టమొదటి ప్రసంగము చేస్తూ ఉన్నప్పుడు ఆయన, మీరు 3 రోజుల నుంచి ఇక్కడ ఉండిపోయారు కదా, మీరు దారిలో సొమ్మసిల్లిపోయే ప్రమాదము ఎక్కువగా ఉంది కాబట్టి వీరికి మీరు భోజనము పెట్టండి అని శిష్యులకు చెప్తే, శిష్యులన్నారు, ప్రభువా, 200 దీనారులకు మనము కొనుక్కొస్తే ఏదో మనిషికి కొంచెము తిని నీళ్లు తాగిపోవచ్చు అని అన్నారు. అదేంటి, మీరు పెట్టమంటే కొంటామంటారు ఏంటి అంటే, ఆంధ్రయ్య వచ్చి అంటున్నాడు, ప్రభువా, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏమీ లేవు. మహా తింటే నీకు తోడుగా మేము ఒకరిద్దరము తినొచ్చు, మిగతా మేము కూడా వెళ్ళి కొనాల్సిందే అంటే యేసు క్రీస్తు ప్రభు అన్నాడు, లేదు, వీరందరినీ మీరు కూర్చోబెట్టాలి అని అన్నాడు. ఎలా కూర్చోబెట్టాలి అనంటే, పంతులుగా కూర్చోబెట్టండి అంటే ఒక సరి అయిన క్రమముగా కూర్చోబెట్టండి అని అర్థము. యేసు క్రీస్తు ప్రభు ఆ 5 రొట్టెలు 2 చేపలను చేతిలోనికి తీసుకొని ఆశీర్వదించి ఇక వెరిచి వడ్డించమని చెబితే అద్భుతాలు జరిగాయి. ఇక్కడ నేను ఈరోజు చెప్పాలనుకున్నది వెరిచి వడ్డించిన సంగతి కాదు, కాని భోజనము పెట్టేటప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభులవారు ఏమి చెప్తున్నాడు అనంటే ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియులారా, మీరు ఇంట్లో మీ పిల్లలకు నేర్పిస్తారో లేదో నాకైతే తెలియదు, కాని ఒకరు పల్లెములో అన్నము పెట్టుకొని తింటే పల్లెములో ఎంత తిన్నాడో పల్లెము చుట్టూ కూడా అంత పడి ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, కుటుంబములో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కారణమేంటో తెలుసా? క్రమము లేని మీ జీవితమని. మీ దోషములు వట్టి క్రమమును తప్పించేశాయని. మీరు చేస్తున్న అక్రమమైన పనులు క్రమాన్ని దాటిపోతూ ఉన్నాయని. అవును ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడొక మాట అంటున్నాడు, మీకు గుర్తుందో లేదో, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి అన్నాడు. ప్రభువా, మేము దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, అద్భుతాలు చేస్తున్నాం, మహత్కార్యాలు చేస్తున్నాము అని చెప్పినప్పుడు ప్రభువు అన్నాడు కదా, అక్రమము చేయువారలారా, మీరు దయ్యాలు ఎన్ని వెలగొట్టారు, భూతాలు ఎన్ని వెలగొట్టారు అని అడగటలేదు. ఇవి కాదు నేను అడిగేది, ఒక మనిషి పాపక్షమాపణ కలిగేటటువంటి పరలోకపు వాక్కులు ప్రకటించారా లేదా? ఇదే ఆయన అడిగేది. అందుకే ఆయన అంటున్నాడు, మీ బాధలకు కారణము మీ దోషములే అని. ప్రియులారా, ఈ లోకములో మనము చూస్తే తండ్రి తప్పు చేస్తాడు. కొంతకాలము తండ్రిని చూసి తన కొడుకు నేర్చుకుంటాడు. తన కొడుకును చూసి
తన మనవడు నేర్చుకుంటాడు. నేనేమీ చెప్పట్లేదు. ఆ మాట పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉంటుంది. చూడండి, తండ్రి ఏమి చేయుటకు కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది కూడా చేయడంట. మీకు బాగా తెలుసు, మీరు తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులమైన మనము కొత్తగా ఫోన్ కొనుక్కొని కొన్ని రోజులు మనం ఇంట్లో అలా అటూ ఇటూ తిరుగుతూ దినమంతా ఫోను చూస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఏదైనా ఒక వస్తువును పట్టుకొని మనం ఆ ఫోన్ పట్టుకొని ఎలా చేస్తున్నామో వారు కూడా అదే రకముగా మన వెనకాలే తిరుగుతూ మనం ఎలా చేస్తామో వారు కూడా అలానే చేస్తూ ఉంటారు. ప్రియులారా, వారలా చేసేటప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. మనము నవ్వుకుంటాం, నా కొడుకు అచ్చము నా మాదిరిగానే చేస్తున్నాడని. తర్వాత కూడా ఒక రోజున నీ కొడుకు అచ్చము నువ్వేది చేశావో, ఏ పాపము చేశావో నీ కొడుకు అదే చేస్తాడు, నీ కూతురు అదే చేస్తుంది. ప్రియులారా, ఇందాక మనం చదువుకున్న రీతిగా నీతి లేని జీవితము, ఘనత లేని జీవితము దేనికి కారణము అనంటే అవమానానికి కారణము. అవును, మీ దోషములు మీ క్రమాన్ని తప్పించాయి. పరిశుద్ధ లేఖన భాగములో మనం చదువుకున్న మాటను మనము చూస్తే, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అని వ్రాయబడి ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీకు మేలు కలుగకుండుటకు కారణము ఏదైనా ఉంది అనంటే అది పక్కింటోళ్ళు కాదు, ఎదురింటోళ్ళు కాదు, మన బంధువులు కాదు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదు, మనకు వాక్యము చెప్పే సేవకుడు కాదు, ప్రార్థించే సంఘము కూడా కాదు. నీకు మేలు కలుగకపోవడానికి కారణము నువ్వు చేస్తున్న పాపములే. ప్రియులారా, కొన్ని సంవత్సరముల క్రితము ఒక సహోదరి జీవితము ఇలా చాలా గందరగోళముగా ఉండేది. తను క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళేది, ప్రార్థన చేసేది. కాని తన వ్యక్తిగత జీవితంలో మాత్రము ఎప్పుడూ ఏదో ఒక వెలితి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, చేస్తున్న పనుల్లో ఆటంకాలు, ఇలా తన జీవితము ఒక క్రమము లేకుండా సాగిపోతూ ఉండేది. తననుకునేది, దేవా, నేనింతగా ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు నాకు మేలు జరగటం లేదు, ఎందుకు నాకు నువ్వు మేలు చేయటం లేదు అని దేవుని మీద కూడా ఎన్నోసార్లు ఆ సహోదరి అసహనానికి లోనయ్యింది. అవును ప్రియులారా, తను చేస్తున్న ఉద్యోగములో తనకు సరి అయిన గుర్తింపు ఉండేది కాదు. ప్రమోషన్లు ఆగిపోయాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోయేది. ఎంతో ప్రార్థన చేసేది, ఉపవాసాలు కూడా చేసేది. కాని పరిస్థితి మారలేదు. అప్పుడు ప్రభువా, నా ప్రార్థన నీకు వినబడటము లేదా, నాకు మేలు ఎప్పుడు జరుగుతుంది అని రాత్రిళ్ళు కన్నీళ్లు పెట్టుకునేది. ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఆ సహోదరి ఉండగా దేవుడు తనతో ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము ద్వారా మాట్లాడాడు. మీ దోషములు వట్టి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణమని. ఆ వాక్యము చదవగానే తన గుండె జల్లుమందంట. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తనలో ఉన్న కొన్ని లోపాలను ఆ సహోదరికి చూపించాడు. తన ఆఫీస్ పనిలో దేవునికి మహిమకరముగా కాకుండా ఏదో సాకులతో కాలాన్ని గడిపేది. దశమ భాగము విషయములో దేవునికివ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా తన స్వంత అవసరాలకే వాడుకునేది. ప్రియులారా, తన తోటి ఉద్యోగుల మీద తన హృదయంలో ద్వేషాన్ని పెంచుకునేది. ఆ రోజు తను మోకరించి, ప్రభువా, నీవు నా కోసం ఎన్నో మేలులు దాచి ఉంచావు, కాని నా అపరాధాలే వాటిని అడ్డుకుంటున్నాయని గ్రహించాను తండ్రి. నా దోషాలను క్షమించి నీ ఆశీర్వాదాల క్రమాన్ని నా జీవితంలో పునరుద్ధరించు ప్రభువా అని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించి వేడుకుంది. ఆశ్చర్యకరముగా ప్రియ సహోదరి సహోదరుడా, తను తన ప్రవర్తనను మార్చుకొని దేవుని క్రమానికి లోబడటము ప్రారంభించిన 3 నెలలోనే తన ఉద్యోగములో ఊహించని ప్రమోషన్ వచ్చింది. నిలిచిపోయిన ఆర్థిక వనరులు మళ్లీ దొరికాయి. దేవుని వాగ్దానాలు తన జీవితంలో ఫలించడము మొదలయ్యాయి. అడ్డుగోడ దేవుని వైపు లేదు, తన వైపే ఉందని ఆ రోజు ఆ సహోదరికి అర్థమైంది. ప్రియులారా, ఈరోజు ఆ సహోదరి
చాలా సంతోషముగా ఉంది. కారణమేంటో తెలుసా? తన సంతోషానికి కారణము దేవుని వాక్యము ద్వారా తనను తాను సరిచేసుకోవడమే. తనను తాను సరిచేసుకోవడానికి దేవుని యొక్క వాక్యము తనకు సహాయపడటమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో కూడా నువ్వు మేలులు పొందుకోవాలనంటే ఏమి చేయాలో తెలుసా? చాలా సులువైన మార్గం. ఏ పాపమైతే మేలు కలుగుకోకుండా ఉందో, దేవునికి నీకు అడ్డుగా ఉందో, ఆ పాపాన్ని వదిలేస్తే సరిపోతుంది. ఆ పాపాన్ని అలాగే పట్టుకొని ఉంటే అది నిన్ను అలాగే పట్టుకొని ఉంటుంది. బైబిల్ గ్రంథము అందుకే సెలవిస్తుంది, నీ పాపము నిన్నెప్పుడైనా ఏమైనా చేస్తుంది, పట్టుకొని చంపేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మేలు పొందుకోకపోవడానికి బాధలకు కారణము పాపములే అని. పాపమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడైనా మీరు గమనించి చూడండి, ఒక మేలు కలగాల్సింది కలగలేదు అంటే, ఒక దీవెనకరమైన కుటుంబము శపితమవుతుంది అంటే ఎక్కడో రహస్య పాపము ఉంది, ఎక్కడో పాపము రహస్యముగా ఉంది. బాగా చదువుకునేవాడు దారి తప్పాడు అంటే ఏదో చేయకూడనిది ఏదో చేస్తున్నాడు, చూడకూడనిది ఏదో చూస్తున్నాడు. ఏకాగ్రత తప్పిపోయింది. అప్పటికి ఉన్నటువంటి ఏకాగ్రత మొత్తము కోల్పోయింది. ఏకాగ్రతను కోల్పోయేటట్టుగా చేసింది అమ్మ కాదు, నాన్న కాదు, కాని తన యొక్క పాపమే, తన యొక్క చూపులే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము గ్రహించగలగాల్సింది ఏంటి అనంటే, మన బాధలకు కారణము, మన ఇబ్బందులకు కారణము, మన జీవితంలో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణము ఏంటి అనంటే, క్రమము లేని, పద్ధతి లేని మన జీవితము, పాపాలే కారణము. అవును, అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, బాధలకు కారణము పాపము. మీ పాపములే మీకు మేలు కలగకపోవడానికి కారణము అని దేవుడు స్పష్టముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము మన హృదయాలను తడుతుంది. మనము వింటున్నట్లుగా మన దేవుడు మనకు కీడు చేసేవాడు కాదు. ఆయన మనకు మేలు చేయాలని ఆశించే తండ్రి. ఆయన ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలను కుమ్మరించాలని సిద్ధముగా ఉన్నాడు. కాని ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ ప్రార్థనలు ఆగిపోయాయా? నీ కుటుంబంలో సమాధానము కరువైందా? దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరడం లేదని నువ్వు దిగులు చెందుతున్నావా? బహుశా ప్రియ సహోదరి సహోదరుడా, పై చెప్పబడిన సహోదరి గారి జీవితంలాగే నీకు దేవుని మేలులకు మధ్య ఏదైనా అడ్డుగోడ ఉందేమో ఆలోచించు. నీ పాపమో, నీ అతిక్రమమో, నీలో ఉన్న చేదో, లేక దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోవడమో, ఏదో ఒక దోషము దేవుని క్రమమును తప్పించి ఉండొచ్చు. ఇప్పుడే సమయము. దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నా ప్రియకుమారే, నా ప్రియకుమారుడా, ఆ అడ్డుగోడను తొలగించుకో, నేను నీకు మేలు చేస్తాను అని ఆయన నీతో నాతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాల ప్రవాహము మళ్ళీ మొదలవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ దోషాలను ఒప్పుకొని దేవుని క్రమానికి లోబడాలని నీకు అనిపిస్తుందా? ఎవరైతే ప్రభువా, నా అతిక్రమములే నా మేలులకు అడ్డుగా ఉన్నాయని నేను గ్రహించాను, నన్ను క్షమించి నా జీవితాన్ని సరిచేయి అని అనుకుంటున్నారో, మీరున్న చోటే నిలబడి లేదా మోకరించి మీ కుడి చేతిని ప్రభువైపు ఎత్తి ఈ విధముగా ప్రభువుని అడగండి. ప్రభువా, ప్రశ్నించగా
తప్పుదారిలో నడిచిన నన్ను విడువలేదయ్యా నీ ప్రేమ. చిరుగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ కట్టుచున్నావయ్యా. నా పాపములే అడ్డుగా నిలిచిన నీ కృప నన్ను విడువలేదు. నా దోషములే మార్గము మూసిన నీ రక్తమే మార్గము తెరిచింది. యేసయ్యా, యేసయ్యా, నీ సన్నిధిలో శాంతి లభించెను. యేసయ్యా, యేసయ్యా, నా హృదయం మళ్ళీ నిన్నే చేరెను. విరిగిన మనసుతో వచ్చితినయ్యా, నన్ను తృణీకరించలేదయ్యా. కన్నీటి ప్రార్థన విన్న దేవుడవై నా క్రమమును సరిచేసావయ్యా. చీకటిలో నడిచిన దినములు ఇప్పుడు వెలుగై మారెనయ్యా. ఆపబడిన మేలు ప్రవాహము మళ్ళీ నాలో ప్రవహించెనయ్యా. ఇక దూరముగా ఉండనయ్యా, నీ సన్నిధి విడువనయ్యా. శుద్ధమైన హృదయముతో నీ మార్గములో నడిచెదనయ్యా. చక్కటి పాట ద్వారా ఇప్పటి వరకు మనము దేవుణ్ణి ఆరాధించాము కదా. ఈ సమయము మౌనముగా మన చేతులను మన హృదయంపై వేసుకొని లేదా ఆకాశము వైపు ఎత్తి ఆయన్ను చూస్తూ ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నువ్వు చూస్తున్నావు. వారి హృదయ రహస్యాలు నీకు తెలుసు. ఏ పాపమైతే వారి మేలును అడ్డుకుంటుందో, ఏ దోషమైతే నీ క్రమాన్ని తప్పించిందో వాటన్నిటి నుండి ఈ క్షణము వారికి విడుదల కలుగజేయండి. వారి మీద నీ కృపావర్షాన్ని కుమరించండి. ఈ క్షణము నుండి వారి జీవితాల్లో ఒక నూతన క్రమమును, నూతన ఆశీర్వాదమును వారు చూడబోతున్నారని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా ఈ ఉదయకాలము మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. సహజంగా తండ్రి, మాకిబ్బంది కలిగిన, బాధ కలిగిన, కష్టము వచ్చినా ఎవరో మా మీద ఏదో చేశారు అనుకుంటాము. కానీ కారణము మేమే
అని తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది. కాబట్టి నీ బిడ్డలమైన మేము మేలుకరమైన కార్యాలలో ఆసక్తిపరులుగా ఉండాలే కాని కీడు చేసే వాటిలోనో బాధ కలిగించే వాటిలోనో మేము కారకులుగా ఉండకూడదని మీరు పలికిన ఈ మాటలు విన్న మేము ఈ మాట ప్రకారముగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. తండ్రి, వినడానికి తీయగా, రుచిగా, మధురముగా అనిపించవచ్చు, కానీ ఆలోచనలోనికి వచ్చినప్పుడు హృదయానికి చాలా కష్టముగా ఉంటుంది. కానీ ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ కూడా ఆచరణలో ముందు పెట్టి ఆరాధ్య దైవమైన మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ నూతన దయాకిరీటము బిడ్డలకు దయచేసి రాబోయే కాలమంతా కూడా బిడ్డలకు తోడుండమని వేడుకొనిచున్నాం. దేవా, రీతిగా నితరాతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, జీవానికి మూలమైన దేవా, ఈ క్షణములో మేము నీ సన్నిధిలో విరిగిన హృదయాలతో మరొక మారు నా తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డల కొరకు వస్తున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, 17 ఏళ్ల యశస్విని వారి శరీరాలపై మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపజేసి ప్రతి క్యాన్సర్ కణము మీ పరిశుద్ధ నామములో కరిగిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా, కిడ్నీ ఫెయిలియర్తో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, మంగాగారుల మూత్రపిండాలకు నూతన శక్తిని ప్రసాదించండి. డయాలసిస్కు మించి నీ అద్భుతాన్ని చూపించమని వేడుకొనిచున్నాం. దేవా, పక్షవాతముతో బాధపడుతున్న సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్, రంగన్న గారుల నరాలకు జీవాన్ని కలగజేయండి. చలనము లేని ప్రతి అవయవములో తిరిగి చలనాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. అయ్యా, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పవన్, సుగ్నావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబెస్టియన్, ఆనందరావు మరియు ప్రభావతిల గుండెలపై నీ శాంతిని ప్రకటిస్తున్నాం. ప్రతి హృదయ స్పందన నీ కృపతో స్థిరపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, తెలియని వ్యాధులతో బాధపడుతున్న రత్న, అనితాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవా, అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానిని మీరు తాకండి తండ్రి. ఆ బిడ్డ కళ్ళు తెరిచి అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డలుగా నిలబడుటకు కృప చూపండి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సహోదరి లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిల మెదడులో ఉన్న ప్రతి ట్యూమర్ మీ పరిశుద్ధ నామములో కరిగింపచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, 10 సంవత్సరాలుగా తెలియని భయముతో ఒంటరిగా జీవిస్తున్న సహోదరుడు సజిత్ను నీ పూర్తి శాంతితో కప్పివేయండి. ఆ భయానికి మూలమైన ప్రతి శక్తి మీ పరిశుద్ధ నామములో విడిచిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాం. అయా, కీళ్లవాతముతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నం వారి ఎముకలను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిపై నిరాశ కాదు, నీ కృప ప్రవహించినట్లు చేయమని వేడుకొంచున్నాం. తన శరీరంలో క్రొత్త బలాన్ని నింపమని వేడుకొంచున్నాం. దేవ, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న సహోదరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని నీ సంపూర్ణ నియంత్రణను ఆ బిడ్డపై ప్రకటిస్తున్నాం. అయా, దుష్టశక్తులతో బాధపడుతున్న సహోదరి అఖిలను, పార్వతి కుటుంబాలను మీ పరిశుద్ధ నామములో సంపూర్ణముగా విడుదల దయచేయమని వారిపై నీ పరిశుద్ధాత్మను కుమరించమని వేడుకొంచున్నాం. కళ్ళ సమస్యలతో బాధపడుతున్న సుదర్శనకు తిరిగి దృష్టిని ప్రసాదించుము. కాలేయ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జయమ్మను, కడుపులో ట్యూమర్తో బాధపడుతున్న మందులను, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న లావణ్యలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ముగ్గురిపైన నీ స్వస్థత హస్తాన్ని చాపమని వేడుకొనిచున్నాం. ప్రభువా, పేర్లు చెప్పబడని అనేకులు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉండగా నా తండ్రి, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకుని ముట్టి స్వస్థపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈరోజు ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం.
దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.